ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం ఏంటంటే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు గురించి నేను మీతో చెప్పబోతున్నాను. ఈ అంశము యేసయ్య తన శిష్యులకి ఉపమాన రీతిగా చెప్పారనమాట. దేని గురించి అంటే నిత్యము అంటే విసుగక ప్రార్థన చేయవలెనని యేసయ్య తన శిష్యులతో ఉపమాన రీతిగా చెప్పారనమాట. ఈ 18వ అధ్యాయంలో మనకి ఎవరు కనిపిస్తారంటే ఒక విధవరాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఒక న్యాయాధిపతి కూడా మనకి కనిపిస్తారనమాట. నేను చదువుతున్నాను ఫస్ట్ నుంచి. మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేసి నాతో పాటు వాక్యం చదవండి. అదేవిధంగా నాతో పాటు మీరు వాక్యాన్ని ధ్యానించగలుగుతారని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. ఓకే, నేను చదువుతున్నాను. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఎవరితో చెప్పారంటే యేసయ్య తన శిష్యులతో నిత్యము విసుకక ప్రార్థన చేయవలనని చెప్పారనమాట. ఉపమాన రీతిగా చెప్పారనమాట. అయితే దేవునికి భయపడకయు మనుష్యుల్ని లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట. ఎవరికండి? దేవునికి భయపడట్లేదంట. అదేవిధంగా మనుష్యులకి కూడా ఆ న్యాయాధిపతి భయపడట్లేదంట. అంటే లక్ష్య పెట్టట్లేదు. భయపడకుండా ఉండడం అంటే లక్ష్య పెట్టకుండా ఉండడమే కదా. ఇంకా భయం అనేది ఆ న్యాయాధిపతికి లేదనమాట. అలాంటి న్యాయాధిపతి ఒక పట్టణంలో నివసిస్తూ ఉన్నారనమాట. అయితే ఆ పట్టణంలో ఇంకెవరున్నారు? ఒక విధవరాలు కూడా ఉన్నది. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. ఏమంటుందండి? తన ప్రతివాదికి అంట న్యాయము తీర్చమని ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉందంట. తన ప్రతివాది అంటే ఎవరో సమ్మన్. అయితే ఏం అడుగుతుంది? న్యాయము తీర్చమని ఆ న్యాయాధిపతిని అడుగుతుంది. ఆ న్యాయాధిపతి ఏమో దేవునికి భయపడడు, దేవుని లక్ష్య పెట్టడు, మనుషులకి భయపడడు, మనుషుల్ని కూడా అతను లక్ష్య పెట్టడు. అలాంటి అతని దగ్గరికి వచ్చి న్యాయము తీర్చమని అడుగుతుంది. ఎందుకంటే అతను న్యాయాధిపతి కాబట్టి తరచుగా వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చవా అని అడుగుతూ ఉందన్నమాట. తన ప్రతివాదికి ఏదైనా భూ సంబంధం విషయం కావచ్చు, లేకపోతే ఏదైనా ఏ పోరాటమైనా కావచ్చు, అది ఏ విషయమైనా కావచ్చు, ఆస్తి సంబంధమైన విషయం కావచ్చు, లేకపోతే అది ఏ ఆర్థిక సంబంధమైనదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. తన ప్రతివాదికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక అక్కడ ఒక ఇబ్బంది ఉందన్నమాట. అది న్యాయము తీర్చమని, ఆ సమస్యను తీర్చమని, తీర్పు తీర్చమని ఆ న్యాయాధిపతికి వచ్చి అడుగుతూ ఉందన్నమాట. ఎప్పుడు వస్తుందంటే తరచుగా వస్తుంది, అప్పుడప్పుడు రావట్లా. ఈరోజు వచ్చి రేపు మానేయట్లేదు, లేదంటే 2 రోజులు వచ్చి మళ్ళీ 2 రోజులు మానేయట్లేదు. అలా రావట్లా. కంటిన్యూస్గా అతని ఎద్దుకు వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని ఎవరిని అడుగుతుందండి? ఆ న్యాయాధిపతిని అడుగుతూ ఉందన్నమాట. అయితే ఏం జరిగింది ఇక్కడ? మనుషుల్ని లక్ష్య పెట్టకయు దేవునికి లక్ష్య పెట్టుకున్న అధిపతి ఏమనుకున్నాడంటే, అతడు కొంతకాలం ఒప్పకపోయాడంట. ఆమె వచ్చి అడుగుతూ ఉందంట. తరచుగా వచ్చి అడుగుతుంది, కానీ కొంతకాలము అతను ఒప్పలేదంట. కొంతకాలం అంటే అది ఎన్ని రోజులు, లేకపోతే ఎన్ని దినాలు కావచ్చు, నెలలు కావచ్చు, లేకపోతే 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, మనకి తెలియదు. కానీ ఏమైందంటే కొంతకాలం అతను పట్టించుకోలేదన్నమాట. ఆమె వస్తూ ఉంది, అడుగుతూ ఉంది, న్యాయం తీర్చమని అడుగుతుంది. కానీ ఇతను మాత్రం మాత్రం ఒప్పకుండా అలా సమయం అంతా అలాగా పోనిస్తూ వచ్చాడనమాట. అయితే ఒకరోజు ఏమనుకున్నాడంటే, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచుంది. ఎందుకు? తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యుని లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు ఏం చేస్తుంది? నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తనని తనలో తాను అనుకున్నాడంట.
నేను మనుషుల్ని లక్ష్య పెట్టట్లేదు, దేవునికి లక్ష్య పెట్టట్లేదు. అలాంటిది ఈమె మాత్రం వచ్చి నన్నేమడుగుతుంది, న్యాయము తీర్చమని మాటి మాటికి వస్తుంది. రోజు వస్తుంది, ప్రతిరోజు వస్తుంది, తరచుగా వస్తుంది. ఇంక ఈమె మాటి మాటికి నా దగ్గరికి రాకుండా, గోచాడకుండా ఉండకుండా ఉండాలంటే ఈమెకి ఏదో ఒకటి నేను చేసేయాలి. ఏదో ఒక కార్యం ఈమెకి జరిగించాలి. ఆమె చెప్తుంది ఏంటో, ఆ న్యాయం ఏంటో దీనికి నేను తీర్చాలి అని చెప్పి న్యాయము తీర్తునని, ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడంట. ఆ మనుషుల్ని లక్ష్య పెట్టకుండా, దేవునికి లక్ష్య పెట్టకుండా, ఎవరికి భయపడకుండా ఉన్న ఆ న్యాయాధిపతియే ఏమనుకున్నాడండి, ఆ విధవరాలి పక్షాన న్యాయము తీర్తునని మనస్సులో అనుకున్నాడంట. అయితే మరి మన దేవుడు, మన యేసయ్య న్యాయాధిపతి అయినాడు. ఆయన అధిపతులకి అధిపతి అయినాడు, రాజులకి రాజు అయినాడు, ప్రభువులకి ప్రభువు అయినాడు కదండి. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన తీర్పులు, శాసనములు ఎప్పుడూ తొలగిపోవు, ఎన్నడూ చెదిరిపోవు. ఆయన శాసనములు, ఆయన తీర్పులు సత్యమైనవిగా ఉన్నవి కదండి. మరి అలాంటి దేవుడు మనకి న్యాయం తీర్చడా? ఎందుకు తీర్చడు? ప్రతిరోజు మనం ప్రార్థన చేయవలనని, ఆ విధవరాలి వలె మనం ప్రార్థన చేయవలనని యేసు ప్రభువు తన శిష్యులతో చెప్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మీతో, నాతో, మనందరితో ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, విసుకక ప్రార్థన చేయవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ విధవరాలి వలె మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మన దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు కాబట్టి మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ఆయన తృణీకరిస్తాడా? తృణీకరించడండి. ఖచ్చితంగా ఆయన కార్యం జరిగిస్తాడు. ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ న్యాయాధిపతియే, ఆ దేవునికి భయపడక, మనుషుల్ని లక్ష్యపెట్టక, ఎవరిని లక్ష్యపెట్టక ఉన్న న్యాయాధిపతియే మరి ఆ విధవరాలు మొర్రను ఆలకించినప్పుడు, ఆమె వ్యాజ్యం తీర్చినప్పుడు, లేదంటే ఆమె వాదన, ఆమె ప్రతివాదికి ఆమెకి న్యాయం తీర్చినప్పుడు దేవుడు మనకి న్యాయం తీర్చడా? దేవుడు మన ప్రార్థన ఆలకించడా? ఎందుకు ఆలకించడు? మీరు ఈరోజు అనుకుంటున్నారు, ఎంతసేపు ప్రార్థన చేయాలా, ఎంతసేపు విసుగుగా ప్రార్థన చేయాలా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా చిన్న ప్రార్థన చేసినా, మనం కొద్ది ప్రార్థన చేసినా, గంటల తరబడి చేసిన ప్రార్థన అయినా సరే ఆయన ఆలకించే దేవుడే ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తూ కొన్నిసార్లు విసుగుపోవచ్చు, కానీ అయితే విసుగకుండా ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. మనకి అనిపిస్తూ ఉంటుంది, ఏంటి దేవుడు ఇంకా నా జీవితంలో ఏ కార్యం జరిగించట్లేదు, దేవుడు నా ప్రార్థన అసలు ఆలకిస్తున్నాడా లేదా, అసలు ఏంటి నా జీవితంలో ఏమి జరగట్లేదు, నాకు ఏమి సమాధానం రావట్లేదు అనే పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన మీకు ఖచ్చితంగా జవాబునిస్తాడు. ఖచ్చితంగా ఆయన మీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మీ పరిస్థితి ఏదైనా, ఆ విధవరాలికి ఉన్న అలాంటి పోరాటం ఏదైనా కావచ్చు. అది ఆర్థిక ఇబ్బంది అయి ఉండొచ్చు, అప్పు సమస్య ఉండొచ్చు, లేదా అనారోగ్యమైన సమస్య ఉండొచ్చు, లేదంటే మీకు మీ పొరుగు వారికి ఒక పోరాటం అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చండి. అది మానసిక పోరాటం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అది ఆర్థిక సంబంధమైన, మానసిక సంబంధమైనదైనా ఏదైనప్పటికీ దేవుడు దాన్ని ఖచ్చితంగా మనకి వ్యాజ్యాన్ని తీర్చుతాడు, తీర్పు తీరుస్తాడు. ఖచ్చితంగా మనకి సమాధానం ఇచ్చే దేవుడిగా ఉన్నాడనమాట. అయితే మనం ఏం చేయాలంటే, ఆ విధవరాల వలె రోజు గోజాడాలి ప్రభువుని. మాటి మాటికి మనము తరచుగా ప్రతిరోజు, ఆమె ఒకరోజు వెళ్ళి ఒక్కరోజు మానేసిందా అండి? లేదు కదా. 2 రోజులు వెళ్ళి 2 రోజులు మానేసిందా అండి? లేదు కదా. ప్రతిరోజు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, న్యాయాధిపతి నువ్వు ఎప్పుడు నాకు న్యాయం తీరుస్తావు, నాకు నా ప్రతివాదికి ఎప్పుడు మీరు తీర్పు తీరుస్తారని ప్రతిరోజు వెళ్ళింది. ఇంకా అతనే చలించిపోయాడు అనమాట. ఆ న్యాయాధిపతియే కదిలిపోయి, ఇంక ఈమె నా దగ్గరికి రాకుండా ఉండాలంటే, ఈమె నా దగ్గరికి ఇంకా గోజాడకుండా ఉండాలంటే నేనేం చేయాలి, ఆమెకి నేను న్యాయము తీర్చాలి అని అనుకున్నాడు.
మరి మన దేవుడు అనుకోడా, మన యేసయ్య అనుకోడా? మన గురించి ఆయన చింతించే దేవుడై ఉన్నాడు. మన గురించి ఆయన ఆలోచించే దేవుడై ఉన్నాడు. ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించి మనకి సమాధానం ఇస్తాడు. మనకి భయం ఎందుకు? మీకెందుకు భయం? మీకెందుకు దిగులు? ఈరోజు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనని ఆలకించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఉండాలంటే విసుకక నిత్యము ప్రార్థన చేసే విధవరాలి వలె మనం ఉండాలన్నమాట. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో ప్రభు మాట్లాడాడు, బలపరిచాడని నేను నమ్ముతున్నాను. అందరికీ దేవుడు తోడైండును గాక. ఈ వాక్యము ఎంతమందికి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. మనం విధవరాలు వలె అంటే మనము ప్రతిరోజు వెళ్ళి ఆ దేవుని దగ్గర వెళ్ళి బ్రతిమలాడుకొని ప్రభు మనకి న్యాయము తీర్చేలాగిన మనము అనుదినము ప్రతి క్షణం ప్రతి నిత్యము దేవుణ్ణి మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, మనం చేస్తున్నాను. ఏ రోజు మానకుండా ప్రతిరోజు మనం దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ ఆయన న్యాయం తీర్చే వరకు, ఆయన మనకి సమాధానం ఇచ్చే వరకు, ఆయన మనకి నెమ్మదినిచ్చే వరకు, మన తీర్పు తీర్చే వరకు మనం విడవకుండా ప్రభుని గట్టిగా పట్టుకుని మనము సమాధానం పొందుకునే బిడలుగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు ఫలించి ఆశీర్వదించునుగాక. యేసు నామములో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. వాక్యం అర్థమైతే, ఈ అంశం అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి వీడియో వెళ్తుంది. కావున లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.